నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ప్రమాణం. 252 మంది కార్యవర్గంతో ప్రతిజ్ఞ చేయించిన అధినేత చంద్రబాబు. కొత్త టీం ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలి. సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకెళ్లాలన్న టీడీపీ అధినేత. $2,000 కోట్లతో రాబోయే 2 ఏళ్లలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు తీసుకురావడమే లక్ష్యమన్న మంత్రి నిమ్మల. ఎన్టీఆర్ జిల్లాలో కొలికి వచ్చిన చమురు కొరత సమస్య. 90% బంకుల్లో తగ్గిన రద్దీ స్వయంగా పర్యవేక్షిస్తున్న కలెక్టర్. ఇక వివరాల్లోకి వెళితే తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ ప్రకటించిన నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కోలాహలంగా సాగింది. లోకేష్ చేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పార్టీలో కొత్త జోష్ నింపేలా కార్యకర్తలే అధినేత అనే నినాదంతో కమిటీలు వేశామన్నారు. పార్టీ స్థాపించిన నాటి నుండి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామని చంద్రబాబు వివరించారు. పార్టీ బాధ్యతలు చేపట్టిన వారికి అభినందనలు వెల్లువెత్తాయి. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్, ఇటీవల ప్రకటించిన పొలిట్ బ్యూరో సభ్యులు, వివిధ విభాగాల కమిటీల నాయకులు ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మొత్తం 252 మంది వారికి అప్పగించిన బాధ్యతలను స్వీకరిస్తూ ప్రమాణం చేశారు. పాత కొత్త కలయికలతో పార్టీ చరిత్రలో తొలిసారిగా మండల క్లస్టర్ స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు కల్పించారు. కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్, మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తికొండ ధనంజయ్, గజపతి నగరం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి ప్రత్యేకంగా నిలిచారు. కార్యకర్తే అధినేత అనేది నినాదంగా కాదు, విధానంగా మార్చుకుని ముందుకు వెళతామని చెప్పారు. నారా లోకేష్ ఓ వైపున పార్టీని బలోపేతం చేస్తూ మరోవైపున పాలనలో దూసుకువెళుతున్నారని, 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం సమర్థవంతంగా పనిచేస్తున్నారని చెప్పారు. ఆర్థిక పరిస్థితి బాగోలేకుండా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి సంక్షేమం అమలు చేస్తున్నామని, ఈసారి ఎన్నికల్లో మరిన్ని ఓట్లు రావాలని పిలుపునిచ్చారు. నూతనంగా పార్టీ బాధ్యతలు చేపట్టిన వారిని సీఎం చంద్రబాబు నాయుడు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన కార్యకర్తలు, నాయకులతో కార్యాలయం కోలాహలంగా మారింది. ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో, ప్రజాసేవాభావంతో మన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని, విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. కొత్త టీంతో పార్టీకి కొత్త ఎనర్జీ రావాలి, కొత్త దిశ రావాలి. కార్యకర్తే అధినేత అనేది కేవలం స్లోగన్ కాదు, ఇది మన సిద్ధాంతం. ఆచరణలో చేసి చూపించాం. ఈరోజు వేదిక పైన చూస్తే ఒక మండల పార్టీ అధ్యక్షురాలని, ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని పాలిట్ బ్యూరో మెంబర్గా చేయగలిగాం. ఈరోజు మా రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి కార్యకర్త స్థానంలో కూర్చుంటే, ఆ కార్యకర్త పాలిట్ బ్యూరో స్థానంలో కూర్చున్నారు. అది తెలుగుదేశం పార్టీ విశిష్టత. దేశంలో వేరే పార్టీలో సాధ్యం కాదు. దట్ ఈజ్ తెలుగుదేశం. ఏదైతే చెప్పామో దాన్ని నిరూపించుకుంటున్నాం.
పార్టీ ఆవిర్భావం నాడు ఎంత ఫ్రెష్ లుక్ ఉందో అది 40 ఏళ్ళు వచ్చినా అదే ఫ్రెష్ లుక్ ఇప్పుడు కూడా కనిపిస్తుంది. దేశంలో తెలుగుదేశం పార్టీ ముందు పుట్టిన పార్టీలు ఉన్నాయి, తర్వాత పుట్టిన పార్టీలు ఉన్నాయి. అయితే ఇంత పటిష్టమైన నిర్మాణం, బలమైన క్యాడర్ కలిగిన ఏకైక పార్టీ తెలుగు. రాబోయే 2 ఏళ్లలో ఉత్తరాంధ్రలోని 11 ప్రాజెక్టులను పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు స్పష్టం చేశారు. కీలకమైన 11 ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా ఉత్తరాంధ్రలో 2.69 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు, 2.49 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుందని తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు తీసుకురావడంతో పాటు కరువు ప్రాంతాలకు ప్రయోజనం కలిగించే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి నిమ్మల ఆదేశించారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని 11 కీలక సాగునీటి ప్రాజెక్టులను రానున్న 2 ఏళ్లలో పూర్తి చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ప్రకటించారు. ఇందుకోసం 2,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం అధికారులతో మంత్రి నిమ్మల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వీటి ద్వారా 2.69 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందుతుందని మంత్రి నిమ్మల ఈ సందర్భంగా తెలిపారు. కరువు పీడిత ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం చేకూరే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తామని మంత్రి రామనాయుడు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక కృషితో వంశధార ట్రైబ్యునల్ 2021 తీర్పు గెజెట్లో ప్రచురితమైందని మంత్రి తెలిపారు. కేంద్ర మంత్రులు, జలశక్తి అధికారులతో సీఎం తరచూ సంప్రదింపులు జరిపి ఇది సాధించారని మంత్రి వెల్లడించారు. ఫలితంగా శ్రీకాకుళం జిల్లాలో నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయని నిమ్మల పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై ₹1 కూడా ఖర్చు చేయలేదని మంత్రి విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగునీటి రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని, సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేలా పనిచేస్తామని మంత్రి రామనాయుడు స్పష్టం చేశారు. ఏపీలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు ఏప్రిల్ 30న విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఏపీలో 10వ తరగతి పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. 10వ తరగతి పరీక్షా ఫలితాలు రేపు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఫలితాలను సులువుగా తెలుసుకునేందుకు ప్రభుత్వం పలు మార్గాలను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు తమ ఫలితాలను results.bsc.ap.government.in అనే అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చు. వీటితో పాటు మన మిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009కు హాయ్ అని సందేశం పంపడం ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చని మంత్రి లోకేష్ తెలిపారు. అలాగే లీప్ యాప్ ద్వారా కూడా రిజల్ట్స్ తెలుసుకోవచ్చని మంత్రి సూచించారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ స్కూల్ లాగిన్ ద్వారా నేరుగా మార్కుల మెమోలను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించారు. ఈ ఏడాది మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగిన 10వ తరగతి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6.30 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల విడుదల నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఫలితాలు విడుదలైన వెంటనే అధికారిక వెబ్సైట్లలో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటుంది. మంగళవారం సాయంత్రానికి 90% పెట్రోల్ బంకుల్లో సాధారణ స్థితి నెలకొంది. సరఫరా మెరుగవడంతో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ తగ్గింది. నిరంతరం పర్యవేక్షణతో సరఫరా ఓ కొలిక్కి వచ్చింది. అయితే ఇంకా కొన్ని చోట్ల ఇంధన కొరతతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుందని కలెక్టర్ డాక్టర్ లక్ష్మీసా తెలిపారు. వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. విజయవాడ శివారు, నిడమానూరు, రామవరపాడు, ఎన్నికేపాడు ప్రాంతాల్లోని బంకులను కలెక్టర్ స్వయంగా తనిఖీ చేశారు. నిల్వలు సరఫరా పరిశీలించి వినియోగదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల వదంతుల కారణంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే అపోహలతో వినియోగదారులు భయాందోళనలకు గురై అవసరాలకు మించి డీజిల్, పెట్రోల్ కొనుగోలు చేయడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయన్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డీజిల్, పెట్రోల్ సజావుగా వినియోగదారులకు అందజేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల కారణంగా పెట్రోల్, డీజిల్ సరఫరా సాధారణ స్థితికి చేరుకోవడం జరిగిందన్నారు. ఇంధన సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి జిల్లాలోని పెట్రోల్ బంక్ల వద్ద సరఫరా పరిస్థితిని క్రమం తప్పకుండా సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎక్కడైనా స్టాక్ అయిపోతే 2 గంటల్లోనే ట్యాంకర్లు చేరుకునేలా పర్యవేక్షిస్తున్నామన్నారు. ఇంధన సరఫరాలో ఎక్కడైనా కృత్రిమ కొరత సృష్టిస్తే కంట్రోల్ రూమ్కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ లక్ష్మీశ వెల్లడించారు. అలాగే డీజిల్ తీసుకుంటే 5,10,000 లీటర్లు యావరేజ్ కన్జంప్షన్ ఉంది. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ నుంచి పర్సనల్గా ఈ కమిటీ కూడా పెట్టి మానిటర్ చేస్తే ఈ రోజుకి ఇప్పటికే మన జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాకి 1,05,000 లీటర్స్ అదనంగా అంటే 4,86,000 లీటర్లు ఇవ్వడం జరిగింది పెట్రోల్ని. అదే డీజిల్ వరకు అయితే 7,03,000 లీటర్లు అంటే 2,00,000 లీటర్లు అదనంగా కూడా పంప్ చేయడం జరిగింది ఈరోజు అన్ని పెట్రోల్ బంక్స్కి. సో అయితే సప్లై ఎక్కువ ఉంది. నేను కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడాము, వాళ్ళు కూడా చెప్పారు మనకు పైనుంచి కూడా ఎక్కడ రిస్ట్రిక్షన్స్ లేదు, సప్లై యాజ్ యూజువల్గా ఉంది. నిన్న కమిషనర్ సివిల్ సప్లైస్ గారు కూడా చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వారి టీసీ తర్వాత అన్ని జిల్లాకి 10% అదనంగా కూడా ఇవ్వండి అని చెప్పారు. అది కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారనమాట. అంటే సప్లై ఎక్కడ కంపెనీ నుంచి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీకు చెప్పినట్టు యావరేజ్ కన్జంప్షన్ పెట్రోల్ 3,81,000 లీటర్ ఉంటే ఈ రోజే 4,86,000 లీటర్లు కన్జ్యూమ్ అయింది. అంటే ఇక్కడ వచ్చింది ఏంటంటే ట్రూ అప్ ఛార్జీల పేరుతో కూటమి ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం మోపిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు మండిపడ్డారు. గత ప్రభుత్వం వసూలు చేసిన మాదిరిగానే చంద్రబాబు ప్రభుత్వం హయాంలో విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశాల మేరకు ఇప్పటికే 15,000 కోట్లు వసూలు చేస్తారన్నారు. సర్దుబాటు ఛార్జీల పేరుతో వీర బాధుడు బాదుతున్నారని వాపోయారు. శ్రీశ్రీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాబురావు మాట్లాడుతూ విద్యుత్ శాఖ మంత్రి సీఎం చంద్రబాబు ప్రజల్ని మభ్యపెడుతున్నారన్నారు. విద్యుత్ వ్యయం తగ్గినట్లు ప్రకటిస్తూ ఛార్జీలు పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు బిల్లులు తీసుకువెళ్లి ప్రజాప్రతినిధులను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 2014 నుండి 19 వరకు వినియోగించుకున్న కరెంటు మీద గత ప్రభుత్వ హయాంలోనే కాకుండా ఈ ప్రభుత్వ హయాంలో కూడా దాదాపు సంవత్సరం పాటు ట్రూ అప్ ఛార్జీల పేరుతో మళ్ళీ 2023-24 సంవత్సరాలకి ఇంకొక 6,000 కోట్ల రూపాయలు అంటే 15,485 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశాలు ఇచ్చి వసూలు చేశారు. 2014-19 గతంలోనే ఆదేశాలు ఇచ్చారు. వసూళ్లు 36 నెలల పాటు గత ప్రభుత్వ హయాంలోనూ ఈ ప్రభుత్వ హయాంలోనూ కొనసాగినాయి. ₹5.20 నుండి ₹4.90 విద్యుత్ వ్యయం తగ్గింది అన్నారు. 30 పైసలు, ఇంకో 30 పైసలు తగ్గించి ₹4.60కే విద్యుత్తు రాబోయే 6 నెలల్లో వ్యయం తగ్గిస్తూ ఉన్నారు. విద్యుత్ వ్యయం తగ్గినప్పుడు, కొనుగోలు ఖర్చు తగ్గినప్పుడు కరెంటు ఛార్జీ తగ్గించాలి. ₹1.45 సర్దుబాటు ఛార్జీలు వసూలు చేసి అందులో 13 పైసలు తగ్గించారు. పెంచింది చెప్పకుండా 13 పైసలు తగ్గించింది ట్రూ డౌన్ అని చెప్తున్నారు. ₹100 సరికి 150 చేసి 150లో 10 పైసలు తగ్గించామని చెప్పడం ఇది ప్రజల్ని ఇంతకంటే వంచడం ఏమవుతుంది? నెక్రా బిల్లు మాత్రం తగ్గల. ఇది లెక్కేసుకుంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 1,40,00,000 మంది గృహ వినియోగదారులు ఉన్నారు. అందులో 70% మంది 50 యూనిట్ల లోపు వాడేవాళ్ళు. ఈ 50 యూనిట్ల లోపు వాడే వాళ్ళకి వేసవిలో మొక్కల సంరక్షణకు చర్యలు చేపట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సిబ్బందిని ఆదేశించారు. నగరంలో పలు ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్ వేసవి తీవ్రతకు మొక్కలు ఎండిపోవడాన్ని గమనించారు. సిటీ బ్యూటిఫికేషన్లో భాగంగా అమర్చిన మొక్కలను సంరక్షించుకోవాలని అన్నారు. నగర కమిషనర్ ధ్యానచంద్ర రోజువారీ నగర పర్యటనలో భాగంగా బుధవారం రాణిగారితోట, నేతాజీ బ్రిడ్జి, బెన్ సర్కిల్ ప్రాంతాల్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా నగర సుందరీకరణ కోసం ఏర్పాటు చేసిన మొక్కల సంరక్షణపై సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
బెండ్ సర్కిల్లోని పిల్లర్స్ కు ఏర్పాటు చేసిన వర్టికల్ గార్డెన్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. మొక్కలు ఎండిపోకుండా నీరు పోయాలని ఆదేశించారు. నగరంలోని రోడ్డు డివైడర్లపై మరియు రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలను నిరంతరం పర్యవేక్షిస్తూ సమయానికి నీరు పోయడం ద్వారా వాటిని సంరక్షించాలని చెప్పారు. అలాగే అవసరమైన చోట్ల కొత్త మొక్కలు నాటే కార్యక్రమాలను కూడా వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో కమిషనర్ ధ్యానచంద్రతో పాటు జోనల్ కమిషనర్ షమి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మున్సిపల్ కార్మికులకు జీతాలు చెల్లించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దుర్మార్గమని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మున్సిపల్ సిబ్బందికి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ నెల జీతాలు చెల్లించాలని కోరుతూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మున్సిపల్ కార్మికులు విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు దీక్ష శిబిరాన్ని సందర్శించి కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మున్సిపల్ కార్మికుల సంక్షేమం పట్ల సర్కార్కు చిత్తశుద్ది లేదని దుయ్యబట్టారు. ఏప్రిల్ 29వ తారీఖు వచ్చినా ఇప్పటి వరకు గత నెల జీతం చెల్లించకపోవడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వం సకాలంలో కాంట్రాక్టర్ సంస్థలకు నిధులు విడుదల చేయని కారణంగా ఆయా గుత్తేదారు సంస్థలు కార్మికులకు జీతాలు చెల్లించడం లేదనేది జగమెరిగిన సత్యమన్నారు. ప్రతి నెల జీతాల కోసం కార్మికులు ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. అసలే చాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్న కార్మికులు నిత్యావసరాల ధరల పెరుగుదల, గ్యాస్, పెట్రోల్ కొరత కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ నేత ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణమే జోక్యం చేసుకుని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మున్సిపల్ సిబ్బందికి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అందకపోతే మట్టికి ఆయన ఆందోళన చెందుతాడు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖచ్చితంగా 10 తారీఖున వాళ్ళకి ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటే, దానికి భిన్నంగా ఈ రోజు ప్రతి నెల ఈ రకమైనటువంటి ఆందోళన చేసి పోరాడి వారి కష్టాన్ని ప్రతిఫలం ఇవ్వాల్సినటువంటిది సకాలంలో ఇవ్వాలి. ఇవ్వకపోగా వాళ్ళు రోడ్ల మీద కూర్చోబెట్టి ఈరోజు గత 3-4 రోజులుగా కూర్చుంటే వారందరికీ కూడా లాస్ అప్పే. జీతాలు ఇస్తారా? పని చేసేటటువంటి దానికి జీతాలు ఎవరు? పని చేసిన దానికి సకాలంలో ఇచ్చేటటువంటి పరిస్థితి లేకపోతే ఏ రకంగా పేదవారు బతికేటటువంటి పరిస్థితి? అసలుకే ఇప్పుడు చూసినట్లయితే నిత్యావసర వస్తువులు బాగా పెరిగిపోయినాయి. గ్యాస్ దొరకట్లా, పెట్రోల్ దొరకట్లా. లేనటువంటి పరిస్థితుల్లో ఈ సామాన్య కుటుంబాలు ఏ రకంగా ఇంటి అద్దెలు కట్టుకోలేనటువంటి పరిస్థితి. నెలల తరబడి ఈ రకమైనటువంటి జీతాలు ఇవ్వకుండా ఉంటే వారు ఏ రకమైనటువంటి. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికురాలు మాట్లాడుతూ జీతాల కోసం ప్రతి నెల ఎదురు చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో జీతాలు చెల్లించకుంటే తాము కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఆమె ప్రశ్నించారు. గత 2 రోజులుగా మండుటెండలో నిరసన దీక్షలు చేపట్టినా పట్టించుకునే నాథుడే కరువయ్యారని కార్మికురాలు వాపోయారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సకాలంలో తమకు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మరోవైపు అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల కారణంగా దీక్షా శిబిరంలో కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. వారికి ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించి ఉపశమనం కలిగించారు. వాళ్ళకి ధర్నా జరుగుతుంది. ఏ అధికారి కూడా వచ్చి స్పందించి అమ్మ ఏంటి ఉద్యోగం ఎందుకు చేయట్లేదు, జీతాలు ఇస్తున్నారా లేదా, ఎండలో ఎందుకు కూర్చుంటున్నారు, కింద కూర్చున్నారు, ఎండ దెబ్బ తగిలిద్ది, మీకేమైనా అయ్యిద్ది, ఆరోగ్యం పాడైద్ది, ప్రజలకు సేవ చేయాల్సిన మీరు ఇలా కూర్చోవడం కరెక్ట్ కాదు అని ఎవరో కూడా వచ్చి మాట్లాడిన వాళ్ళు లేరు. అయితే సూపరింటెండెంట్ గారు అయితే చేస్తే చేయండి లేకపోతే లేదంటున్నారు. వేరే వాళ్ళనైనా పెట్టుకొని చేయించుకుంటున్నారు మా పని, కానీ మమ్మల్ని స్పందించట్లేదు. మాకే ఆ జీతాలు ఇస్తే మేమే చేస్తాం కదా. నిన్నటి వరకు లేని సమస్య ఈరోజు ఎందుకు తీసుకొచ్చారు? ప్రభుత్వమే పట్టించుకుంటే మా పరిస్థితి ఎందుకు ఇలా జరుగుతుందని మేము అడుగుతున్నాము. మా వాళ్ళు కొంతమంది కూడా పడిపోయారు, ఎండ దెబ్బ తగిలి చాలా హీన స్థితిలో ఉన్నారు. గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇప్పటికైనా స్పందించి వచ్చి మమ్మల్ని చూసి పట్టించుకొని 2 నెలల జీతాలు మాకు ఇప్పించండి. ప్రతి నెల 10వ తారీఖు మాకు జీతం ఇచ్చి ఆదుకోవాలని మనవి చేసుకుంటున్నాము. అదే పన్ను చెల్లింపు విధానాల్లో మరిన్ని మార్పులు వస్తాయని విజయవాడ ఆదాయపు పన్ను శాఖ జాయింట్ కమిషనర్ అభినయ తెలిపారు. పారదర్శకత, జవాబుదారీతనం పెంచడమే తమ లక్ష్యమని అందరూ సహకరించాలని ఆమె కోరారు.
ఐసీఏఐ విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో ఆదాయపు పన్ను 2025 చట్టంపై మంగళవారం సాయంత్రం అవగాహన సదస్సు నిర్వహించారు. గవర్నర్పేటలోని ఐసీఏఐ భవన్లో నిర్వహించిన ఈ సదస్సుకు విజయవాడ ఇన్కమ్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ అభినయ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఆదాయపు పన్ను 2025 చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. ముఖ్యంగా చార్టర్డ్ అకౌంటెంట్స్ ఈ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పన్ను చెల్లింపు విధానాల్లో మరిన్ని మార్పులు వస్తాయని ఆమె తెలిపారు. అనేక అంశాలను ప్రస్తావించిన జెస్సీ అభినయ పారదర్శకత, జవాబుదారీతనం పెంచడమే తమ లక్ష్యమని అందరూ సహకరించాలని కోరారు. The words are being reduced by 50%. 5,12,000 words are now reduced to 2,60,000 only, and provisos are being reduced. Around 1,200 provisos are being removed, and forms reduction is like around 52%. So earlier provisos within explanation within provisos were there, and now it's like a direct readable provisions, same policy but far better structure. That was the intent of the legislature. India versus the world, this slide talks about the other countries which tried for simplification, but however it ended up with laws that were more longer and complicated. Like, you know, from UK, Australia, US and other countries that sought expansion, but it ended up with longer laws. However, India simplified and it reduced its size. So this is nothing but simplification without expansion, which is a rare legislative success. So the structure of the act, which says that the sections are being reduced significantly, the rules and the forms are also being reduced, and the schedules slightly increased for clarity. So the reduction is due to consolidation, not removal of the substance basically. అనంతరం ఐసీఏఐ విజయవాడ చాప్టర్ ప్రతినిధి మాట్లాడుతూ ఆదాయపు పన్ను 2025 చట్టంపై విజయవాడలో అవగాహన సదస్సు నిర్వహించడం సంతోషకరమని అన్నారు. ఆదాయపు పన్ను పరిధిలోని వచ్చే ప్రతి ఒక్కరూ 2025 చట్టంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. పన్నుదారులకు ఏమైనా సందేహాలు ఉంటే తమ చార్టర్డ్ అకౌంటెంట్ల ద్వారా నివృత్తి చేసుకోవాలని ఆయన సూచించారు. బాధ్యత గల పౌరులుగా సకాలంలో ప్రభుత్వానికి పన్నులు చెల్లించాలని, దేశ ప్రగతికి ఇది ఎంతో దోహదపడుతుందని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా జాయింట్ కమిషనర్ అభినయ మేడం, అట్లాగే డిప్యూటీ కమిషనర్ మేడం, అలాగే ఇంకా చాముండేశ్వరి గారు, ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అందరూ కూడా వారింత టీం అంతా వచ్చి ఈ రాబోయే సంవత్సరం అంటే మొన్న April 1 నుంచి స్టార్ట్ అయినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 మీద చక్కటి అవగాహనని కల్పించారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సిఐ ఇన్స్టిట్యూట్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రాబోయే రోజుల్లో ఈ మారిన సెక్షన్స్ని వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని యావత్ ప్రజానీకం ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్లు ప్రాపర్గా పే చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వస్తారో వాళ్ళందరూ కూడా ఈ కొత్త చట్టాన్ని అవగాహన చేసుకొని, అలాగే పొరపాటున ఈ చట్టం మీకు తెలియకపోయినా పర్వాలేదు కానీ మీ చార్టర్డ్ అకౌంటెంట్ తెలియకపోయినట్లయితే మీ చార్టర్డ్ అకౌంటెంట్ దృష్టికి తీసుకువెళ్ళి మీకున్నటువంటి డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసుకొని కనుక ప్రయాణం చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పరంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేయకుండా అందరూ చక్కగా సకాలంలో టైం ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ని పే చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ టైం బౌండ్ దాటి రిటర్న్స్ ఫైల్ చేస్తే పెనాల్టీసు. అత్యంత క్లిష్టమైన అరుదైన శస్త్రచికిత్స చేసి ఓ రోగి ప్రాణాలను కాపాడారు కామినేని ఆసుపత్రి వైద్యులు. ఛాతీ భాగంలో వ్యాపిస్తున్న గడ్డను అత్యాధునిక విధానంలో తొలగించారు. శస్త్రచికిత్స సక్సెస్ అయిన సందర్భంగా కామినేని కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ భరత్ వంశీ భోగవల్లి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆపరేషన్ వివరాలను వెల్లడించారు. అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను కామినేని హాస్పిటల్స్ నందు విజయవంతంగా నిర్వహించారు. ఛాతీ భాగంలో ఏర్పడిన గడ్డ కారణంగా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న రోగికి అత్యంత నైపుణ్యంతో చికిత్సనందించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. అత్యంత అరుదైన అతి సంక్లిష్టమైన ఈ కేసులో ప్రధాన అవయవాలకు ఎలాంటి నష్టం కలగకుండా విజయవంతంగా చికిత్స అందించడం తమ వైద్యుల నైపుణ్యానికి నిదర్శనమని కామినేని హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వర్ధన్ పేర్కొన్నారు. విజయవాడలోని ఇంద్రప్రస్థ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైద్యులు వివరాలను వెల్లడించారు. కామినేని ఆసుపత్రిలోని ఆధునిక సాంకేతికత, అనుభవజ్ఞులైన వైద్యులు కలిసి పనిచేయడం వల్ల ఇలాంటి క్లిష్ట చికిత్సలను సైతం విజయవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. కామినేని కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ భరత్ వంశీ భోగవల్లి నేతృత్వంలోని వైద్య బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
కుడివైపు ఛాతీ భాగంలో తీవ్రమైన నొప్పితో ఆ నొప్పి వెన్నుకు వ్యాపిస్తూ 2 నెలలుగా బాధపడుతున్న 56 ఏళ్ల మహిళను సమగ్రంగా పరిశీలించగా కుడి మీడియాస్టినంలో ఒక స్పష్టమైన గడ్డ ఉన్నట్లు తేలిందన్నారు. వైద్యుల బృందం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆపరేషన్ సక్సెస్ చేశారు. మాత్రం తేడా వచ్చినా అక్కడ ఆర్టరీస్ అన్ని డ్యామేజ్ అవ్వటం కానీ గుండె డ్యామేజ్ అవ్వటం కానీ జరిగి పేషెంట్ ప్రాణాలకి ప్రమాదం ఉండేది. సో ఎంతో కష్టంతో కూడుకుని ఈ సర్జరీని దాదాపు 3-4 అవర్స్ కష్టపడి మన కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ భరత్ గారు వాళ్ళ టీమ్ అండ్ మన కార్డియాక్ అనస్థిషిస్ట్ డాక్టర్ వంశీ గారు వాళ్ళ టీము 3-4 అవర్స్ కష్టపడి ఆ కణితిని తొలగించడం జరిగింది. ఆ శస్త్రచికిత్స చాలా విజయవంతమైంది. సో అది మీతో షేర్ చేసుకుందామని మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాము. సో ఆ పేషెంట్ కూడా ఆ తర్వాత రికవరీ కూడా చాలా బాగుంది అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ సర్జరీ అండ్ ట్రీట్మెంట్. కాంప్లెక్స్ ఏరియాలా ఉంది అని ఒక డౌట్ఫుల్తో చాలా ఇమేజింగ్ సెంటర్స్ కూడా సిఈసిటీ అన్నీ అయిపోయినాయి. ఫైనల్లీ మన దగ్గర ప్రజెంట్ అయ్యారు. మన దగ్గర ప్రజెంట్ అయిన తర్వాత ఈ సిట్యువేషన్ని అసలు ఎలా ట్యాకిల్ చేయాలి, అసలు మాస్ అసిస్ట్ అనేది ఎక్కడ ఉంది ఏంటి అనేది ప్రాపర్గా స్టడీ చేసాం. నేను వంశీ సార్ ఇద్దరం వీ హ్యాడ్ ఏ డిస్కషన్. అసలు అప్రోచ్ ఎలా వెళ్ళాలి, సర్జరీ అసలు ఎలా చేస్తే ఆ స్ట్రక్చర్ పక్కనున్న హార్ట్, మేజర్ బ్లడ్ వెజల్స్, పక్కనున్న లంగ్, దాని కింద ఉన్న ఫ్రెనిక్ నర్వ్స్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అవ్వకుండా అసలు ఎలా సర్జరీకి వెళ్ళాలి. ఈమెకి 2 డబల్ హ్యూమన్ ట్యూబ్ అని వేసి కుడిపక్క వెంటిలేట్ అవ్వకుండా చూసి కరెక్ట్గా ఆయన ఆపరేట్ చేసేటప్పుడు దాన్ని ఆపాలి, మళ్ళీ ఆన్ చేయాలి. సో ఇంత కష్టమైంది. టీమ్ ఎఫర్ట్ తోటి సక్సెస్ఫుల్గా కణితిని తీయగలిగాము. సో పోస్ట్ ఆప్ కూడా ఇమ్మీడియట్గా వెంటిలేటర్ అవసరం లేకుండా చెస్ట్ వాల్ బ్లాక్ ఇచ్చి ఆన్ టేబుల్ ఎక్స్పెక్ట్ చేసేస్తాం. అంటే మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశపరిచాము. ఇది మేము ఎన్నోసార్లు చేస్తున్నాము. చేసిన ప్రతిసారి ఎలాంటి శస్త్రచికిత్సలు చేస్తున్నాము, గుండెకి సంబంధించినవి కావచ్చు, వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించినవి కావచ్చు, మనం ఈ శస్త్రచికిత్స చేస్తున్నామని చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాము. వీటిని సమర్థవంతంగా నిర్వహించడానికి మా సమర్థవంతమైన సర్జన్స్, ఎనస్థీషియా టీము, వీటిలన్నింటినీ కోఆర్డినేట్ చేయడానికి మా మెడికల్ డైరెక్టర్ డాక్టర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ప్రమాణం. 252 మంది కార్యవర్గంతో ప్రతిజ్ఞ చేయించిన అధినేత చంద్రబాబు. కొత్త టీం ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలి. సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకెళ్లాలన్న టీడీపీ అధినేత. $2,000 కోట్లతో రాబోయే 2 ఏళ్లలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు తీసుకురావడమే లక్ష్యమన్న మంత్రి నిమ్మల. ఎన్టీఆర్ జిల్లాలో కొలికి వచ్చిన చమురు కొరత సమస్య. 90% బంకుల్లో తగ్గిన రద్దీ స్వయంగా పర్యవేక్షిస్తున్న కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.